నిన్న హనుమాన్ జయంతి. అంటే సంజీవని పర్వతం తీసుకొచ్చే లక్ష్మణ మహానుభావుడిని ఎట్లాగైతే ఆయన ప్రాణాలను కాపాడాడో అదే విధంగా నిన్న ఆ హనుమాన్ జయంతి రోజునే నిన్న మనకి అమరావతికి ఊపిరి వచ్చిందని చెప్పగలగాలి. 5 కోట్ల మంది ఆంధ్రుల కళ, 5 కోట్ల మంది ఆంధ్రుల చిరకాల స్వప్నం, అమరావతి రైతుల త్యాగాలకి ప్రతిఫలం నిన్న పార్లమెంట్లో ఉభయ సభల్లో మనకి చారిత్రాత్మకమైన ఒక ఏదైతే బిల్ పాస్ అయిందో, చరిత్ర ఉన్నంత వరకు అమరావతి రైతులు చేసిన త్యాగాలు ఎన్నో అవమానాలు దాటుకొని, ఎన్నో హింసలు దాటుకొని, ఎన్నో దుర్మార్గాలు దాటుకొని శాంతియుతంగా వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాలకి నిలయమే నిన్న మనకి వచ్చిన అమరావతి చట్టబద్ధత. పార్లమెంటు సాక్షిగా 145 కోట్ల మంది జనాభా, ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి నిన్న పార్లమెంట్లో మనకి ఇచ్చిన తీర్పు. అందుకే అంటారు నిన్న హనుమాన్ జయంతి వచ్చిన సందర్భంగా ఆ మహానుభావుడు ఏదైతే సంజీవని పర్వతం తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు ఎట్లాగైతే కాపాడినాడో అదే ఆ మహానుభావుడి యొక్క జయంతి రోజుని ఈరోజు అమరావతికి ఊపిరి పోసుకుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ.